వెల్కమ్ టు వన్ డే న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ఇవాళైతే మరిబై తండ గ్రామానికి అయితే వచ్చినాం. మండలం సమస్త నారాయణపురం, జిల్లా యాదాద్రి భువనగిరి. నూతన పాలక వర్గం సర్పంచ్ మెగావత్ కిషన్ నాయక్ అన్నతోటి మరియు ఉప సర్పంచ్ రాజేందర్ అన్నతోటి అయితే మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన. ఈ ముచ్చట ఏంటంటే దాదాపుగా మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు పొద్దు అంటే ఒక మంచి నిర్ణయం తీసుకుండు. కోడి గుయ్యక ముందుకే మందు దాగి అనేక రకాలుగా ఇబ్బందులు పడి హెల్త్ ఖరాబ్ కావడం, ఆరోగ్యం ఖరాబ్ కావడం, పంచాయతీలు పెట్టుకోవడము, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడితే మంచిగా పని చేసుకోవాలి. ఒక్కటిగా పొద్దుగాల అనేది ఆగొద్దు, పనికోవాలి. మధ్యాహ్నం 1 గంటలకు అయితే వైన్సులు తెరవడం జరిగింది మునుగోడు నియోజకవర్గంలో. అదేవిధంగా బెల్ట్ షాపులు ఏదైతే ఉంటుందో ఆ బెల్ట్ షాపులు పూర్తిగా అంటే తొలగించడం జరిగింది. మరి దానిపైన ఊరు అభివృద్ధి పైన, ఎందుకంటే ఏదైనా సరే తండాలని గ్రామాలుగా అయితే చేసిరు తెలంగాణ వచ్చినాక. మరి ఆ గ్రామ తండాలు ఎట్లా ఉన్నాయి, ఆ గ్రామాలు ఎట్లా ఉన్నాయి అయితే అడిగి అయితే మరి సర్పంచ్ గారు అయితే మన ముందరనే ఉన్నాడు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగానేనా. ఎట్లున్నారు అన్న? అంత బాగానే. అంత బాగేనా అన్న? మీ ఊర్లో మీ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది జనాభా ఉన్నది? మా ఇప్పుడు 2011 ప్రకారం 650 మంది జనాభా. ఇప్పుడు ఓటర్లు అయితే 478 ఓటర్స్ ఉన్నారు. ఇక అందులో నుంచి మనకు పోలైన ఓట్లు అయితే 450 ఓట్ల వరకు పోలైనాయి. అందులో నుంచి మనకు 255 ఓట్లు మనకు వచ్చినాయి. వేరే వాళ్ళకైతే 190 ఓట్లు వాళ్ళకి వెళ్ళినాయి. ఓకే, మొత్తానికి అయితే సర్పంచ్ అన్న కంగ్రాట్స్ అన్న. అంటే ఎప్పటి నుంచి ఉన్నారు అసలు మీరు రాజకీయంలో? అంటే మీ ఇంట్లో ఎవరన్నా సర్పంచ్ కావడం కానీ, అదే ఉమ్మడి గ్రామ పంచాయతీ ఏది మీది? మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ వాయిళ్లపల్లి. ఓహో, ఆయిళ్లపల్లి కింద అన్ని దాదాపు 11 తండాలు ఉండే ఆల్రెడీ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు. అక్కడ గతంలో అయితే మనము అంటే మా నాన్న కూడా ఆల్రెడీ పెద్ద మనిషిగా చేసిండు. గ్రామంలో మంచి పనులు చేసిండు, నలుగురికి సహాయపడ్డాడు అన్ని విధాలుగా. పంచాయతీ విషయంలో అక్కడ తీర్మానానికి ఎక్కడైనా చిన్న చిన్న భూమి సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా మంచి కంటి జనార్దన్ తోటి కలిసి తిరిగేవాడు మా ఆయన. మీ నాన్న పేరు ఏం పేరు పరిచయం చేసుకో? మెగావత్ బోడియా. బోడియా మంచికంటి జనార్దన్ తోటి దాదాపు 25 సంవత్సరాలుగా పరిపాలించిండు మంచికంటి జనార్దన్. ఇక మాజీ ఎంపీపీగా చేసిండు ఆయన మంచికంటి జనార్దన్. ఆయన ఎంపటి మీ నాయన తిరిగేది అంటే మంచి చెడు పెద్ద మనిషిగా వెళ్ళేది. ఇక నాన్నకి ఏంటంటే రాజకీయంగా కాకుండా మంచితనం అనేది ఎక్కువ ఉండే. కానీ దాదాపు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే గతం నుంచి, వేరే పార్టీలో పోలేదు. అదే పద్ధతిలో మేము కూడా మా కుటుంబం కూడా రాజకీయంలో ఆల్రెడీ మేము పోదామని కూడా ఆలోచన లేకుండే. కానీ రాజకీయం అనేది ఏంటంటే మా తండలో చాలామంది వేరే వాళ్ళు చేస్తుంటే మాము కూడా అసలు అందరు కలిసి మీరు ఉంటేనే బాగుంటుంది సర్పంచ్గా. ఎందుకంటే గతం నుంచి మీ కుటుంబం పేరుంది, మీరు చేసిన మంచి పనులు ఉన్నాయి, మీరు ఏదైనా చేయగలుగుతారు, మీరైతేనే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది జనాలందరూ. అందుకనే మనం కూడా బరిలో దిగినాం. బరిలో దిగి అక్కడ రాజన్నకు కూడా కలవడం జరిగి మన ఉప సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ కూడా మా అన్న కొడుకే. అంటే మా వదినకు వచ్చింది అప్పుడు మొత్తం పని చేసింది మా అన్న కొడుకు రాజేష్ అని. ఆల్రెడీ మాజీ సర్పంచ్ కూడా నువ్వు ఉంటేనే బాగుంటుంది బాబాయ్, వేరే వాళ్ళు ఉంటే మాత్రం రాలేరు, ఇక్కడ పరిపాలించలేరు, జనాలు మంచి చెడు కూడా చూడలేరు, కాబట్టి మనం ఉంటేనే నెక్స్ట్ ఏదైనా ఉంటే తర్వాత ముందు ఉండి మనం ఉంటేనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది. గతంలో అతను చేసిన పనులు కూడా మంచిగానే ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ, కరెంటు స్తంభాలు కానీ, మన రాజగోపాల్ రెడ్డి హయాంలోనే కరెంటు స్తంభాలు, సీసీ రోడ్లు, అప్పటికి కూడా వాటర్ లేకుంటే ఒక 4 బోర్లు కూడా వేయించడం జరిగింది. మనకు మన రాజగోపాల్ రెడ్డి సార్ పీరియడ్లో 4 బోర్లు వేస్తే గ్రౌండ్ వాటర్ లేదు. మళ్ళీ కూడా ఇప్పుడు మనం సర్పంచ్గా గెలిచినప్పుడు సబార్ తండకు వాటర్ ట్యాంక్ ఒక 20 లక్షల తోటి 20,000 లీటర్ వాటర్ ట్యాంక్ కూడా మనకు చేద్దామని మాట ఇచ్చిండ్రు. ఇంకోటి బోర్ కూడా అతి త్వరలోనే వేపిస్తున్నాడు. 2,50,000 ఇన్స్ట్రుమెంట్ కూడా ఇచ్చినాం సార్కి. మొన్న కూడా 13వ తారీఖు కలవడం జరిగింది మునుగోడులో పోయి. ఈ 1 వీక్లోనే జ్యువెలిస్టులు వాళ్ళని కూడా పంపిస్తున్నారు సారు. ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ ఉందో చూసి మీరు దగ్గరుండి చూయించుకొని వేయించుకోండి. ఈసారి కూడా వాటర్ మనకు సమస్య ఉంది కాబట్టి ఇప్పుడైతే మిషన్ భగీరథ వాటర్ వస్తుంది. ఈ ఎండాకాలం కొద్దిగంత ఇబ్బంది ఉంది, మిగతా రోజుల్లో అయితే ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పటికైతే మన రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి మా ఊర్లో బెల్ట్ షాప్ అనేది లేదు. ఎవరు కూడా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా నారంపురమే పోవాల్సింది లేదా గట్టుపల్లి వెళ్ళవలసిందే. కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు అందరు ఆరోగ్యంగా ఉన్నారు మంచిగా, బెల్ట్ షాప్ అనేది లేదు.
అంటే మీరు సర్పంచ్ అయినాక అంటే ప్రతి ఒక్క ఊరికి ఒక సర్పంచ్ అంటే ఏది గ్రామ పంచాయతీ కార్యాలయం కావాలి, ఒక ట్రాక్టర్ కావాలి, నర్సరీ ఇలాంటి వైకుంఠధామము అనేక రకాలుగా మళ్ళీ ఇంకోటి అంగన్వాడీ కేంద్రము, స్కూలు, బడి, సీసీ రోడ్లు, కరెంటు స్తంభాలు, పింఛన్లు ఇట్లాంటివి ఏర్పాటు సర్పంచ్ కాడికి వస్తుంటారు. అంటే ఇవి పూర్తిగా ఎంతవరకు సంపూర్ణంగా పూర్తిగా అయినాయి పనులు? మనకు ఇప్పుడైతే దాదాపు ఒక 80% సీసీ రోడ్లు అయినాయి. 80%. ఎన్ని వార్డులు ఉన్నాయి ఊర్లో? 8 వార్డులు. 8 వార్డులలో ఎన్ని వార్డులలో సీసీ రోడ్లు అయినాయి? మ్యాక్సిమము అన్ని వార్డులు అయినాయి. కొన్ని చిన్న చిన్న ముక్కలు కొద్ది దగ్గర ఆగిపోయినాయి. దాన్ని అటాచ్ చేసి వేసేస్తే ఇప్పుడు కూడా సీసీ రోడ్లు కూడా 5 లక్షల రూపాయలు ప్రపోజల్ పెట్టాం మనం. సార్ కూడా ఓకే అన్నాడు. ఒక 15 days లో కూడా చేస్తామన్నారు. ఈ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అది పాత స్కూల్లోనే పెట్టినాము. జేపీ బిల్డింగ్ కావాలని కూడా మేము మొన్న లెటర్ ప్యాడ్ లో కూడా రాసి ఇచ్చినాము సార్కి. అది కూడా అతి త్వరలో చేస్తున్నారు. కరెంటు స్తంభాలు అయితే ఇప్పటికి ప్రెజెంట్లీ అన్ని ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల పిల్లకు తల్లికి ఏం కావాలి అవి కూడా సరుకులు గానీ మంచిగా చూసుకోవడం అట్లాంటి ఏమైనా జరుగుతుంది? అంతా మంచిగానే ఉన్నది. ఇప్పటికైతే వైకుంఠ డాబా కూడా నిర్మాణం అయిపోయింది. దానికి సీసీ రోడ్ కావాలా, మొన్న సార్ దగ్గర పోయి సీసీ రోడ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒక 60 మీటర్ల సీసీ రోడ్ అయితే వైకుంఠ డాబా కూడా సీసీ రోడ్ క్లియర్ అయిపోతుంది. అంటే ఎలాక మీరు చెప్తారు బెల్ట్ షాపులు ఉంటే ఆ బెల్ట్ షాపులు పూర్తిగా మా దగ్గర వద్దు, మీరు ఏమైనా కావాలంటే ఆ 1 గంట కొంచెం మండలంలో కేంద్రాల్లో ఓపెన్ అయితే అక్కడ అన్నారు. అంటే మీకు తెలిసినట్టు వరకన్నా మీరు సర్పంచ్గా అయినారు, మంచిగా హైదరాబాద్కు పోయినారు, మంచిగా సెటిల్ అయినారు, మంచిగా బాగుపడాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు. ఈ తాగడం వల్ల మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, బెల్ట్ షాపులు పొద్దుగా తాగడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపించేది? ఏంటో వాళ్ళ పరిస్థితి ఏంది? బెల్ట్ షాపులు ఉండడం వల్ల పొద్దునే తాగి పనికి పోకుండా చాలా మంది చెడిపోతున్నారు. వాళ్ళు ఆడవాళ్ళని కూడా కొట్టడం జరిగింది. కుటుంబాలు కూడా చాలా మంది పిల్లలకు చదువులకు పంపించకోకుండా ఈ చదువుల విషయంలో పట్టించుకోకుండా పొద్దునట్టే తాగడం అవుతుంది. మనకు రాజగోపాల్ రెడ్డి సార్ ఎప్పుడైతే మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయిండో అప్పటి నుంచి బెల్ట్ షాప్ మొత్తం నిషేధించడం వల్ల అన్ని గ్రామాలు కూడా మంచి స్వేచ్ఛగా ఉన్నారు. దీనికి అందరూ లేడీస్ కూడా ముందుకు వస్తున్నారు. మంచిగా సారే ఉండాలి, మళ్ళీ కూడా సారే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పనికి పోకుండా ఉండే వాళ్ళని బెల్ట్ షాపులు బంద్ కావడం వల్ల ప్రతి ఒక్కరు పనికి పోతారు. ప్రతి ఒక్కరు పనికి పోయి అందరు పని చేసుకుంటారు. పిల్లలకు మంచి చెడు చదువులు నేర్పించుకుంటున్నారు. ఇప్పుడు ఈ బెల్ట్ షాప్ వల్ల చెడిపోయిన వాళ్ళందరూ ఒక దారికి వచ్చారు. ఆడవాళ్ళు కూడా వీళ్ళకి అయ్యే ఖర్చులంతా ఇప్పుడు పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. మా దగ్గర ఏంటంటే ప్రైవేట్ స్కూల్ పంపించడం కారణం ఏంటంటే ఉన్న స్కూళ్ళు గ్రామ పంచాయతీ అయింది. స్కూల్ లేదు, ఇప్పుడు టీచర్లు లేరు. అక్కడ ఉన్న అంగన్వాడీ స్కూల్ ఉంది. ఆ అంగన్వాడికి ఒక 4 పిల్లలే, అక్కడ నేను పోయినప్పుడు ఒక 4 పిల్లలే కనిపిస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరు లేరు. పిల్లలు ఏంటంటే ఎక్కువ శాతం మా గ్రామం నుంచి అంతా బతుకు కోసం హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కు రావడం వల్ల అందరూ ఆటో నడిపి వాళ్ళ జీవనోపాధి కోసం అందరూ ఆటో నడిపి ఇక్కడ కిరాయి ఇళ్ళలు కానీ కొందరు సొంత ఇళ్ళు కానీ ఆల్రెడీ బంజారా కాలంలో ఒక 50% జనాభా మరిబాయి తండ నుంచే ఉన్నారు. అందరికీ 40 గజాల్లో 60 గజాల్లో చిన్న చిన్న రేకుల రూమ్లు కట్టుకొని నివసిస్తున్నారు. కాబట్టి ఎక్కువ శాతం జనాలంతా తండాలో లేకుండా హైదరాబాద్లో నివసించడం వల్ల ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు ఇక్కడే పంపించుకుంటున్నారు. తండాలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ముసలోళ్ళు, ఏదన్నా ఎక్కువ పని చేత కానోళ్ళు, ముసలోళ్ళు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడైతే జనాభా అయితే ఎప్పుడన్నా పండుగ పప్పులకు, దసరాకు, సంక్రాంతికి అప్పుడే జనాభా ఫుల్ ఉంటారు ఊర్లలో. అయితే నేను ఒకటి అడుగుతున్నా, ప్రధానంగా మా గ్రామానికి ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య తీరితే మా గ్రామం మంచి అభివృద్ధి అవుతుంది అనేది ఇన్నేళ్ల సంది కానిది ఏ సమస్య ఉన్నది ఊర్లో ఉన్న సమస్య ఇప్పుడు ఒక్కటే వాటర్ సమస్య. అంతే. వాటర్ ఒకటి పూర్తి వస్తే అన్ని మంచిగా ఉన్నట్టే. ఒక వాటర్ మాకు కావాల్సింది మెయిన్ వాటర్. రాజగోపాల్ రెడ్డి సార్కి మరి కొద్ది రోజుల్లో మంత్రి పదవి వస్తుంది కదా, ఆయన గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సార్కి అసలు గతంలోనే ఇచ్చేది ఉండే మంత్రి పదవి. ఎందుకంటే అంత సొంత నిధులతోటి కొన్ని మెడికల్ క్యాంపులు పెట్టి ఉచితంగా కంటి ఆపరేషన్లు గవర్నమెంట్ నుంచి చేయలేని పని సార్ సొంత డబ్బుతోటి చేస్తుండు. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి ఇప్పుడు ఎవరైతే 40 నుంచి 50, 60 సంవత్సరాలు ముసలోళ్ళు ఉన్న వాళ్లకు కంటి చూపు కనిపించని వాళ్లకు క్యాంపు పెట్టి గ్రామానికి క్యాంపులు పెట్టి వాళ్లకు ఆపరేషన్ చేయించడం, కళ్ళద్దాలు వేపించడం, వాళ్లకు ఆరోగ్యంగా సొంత డబ్బుతోటి కూడా
తను ఆపరేషన్ చేయించడం అన్ని చేయడం. అంటే ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి కూడా చూస్తుండో చూస్తలేడో కానీ గ్రామానికి ప్రతి ఒక్క మునుగోడు నియోజకవర్గ ఒక్కొక్క గ్రామానికి మన రాజగోపాల్ రెడ్డి సార్ చేసినట్టు ఎవరు చేస్తలేరు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అదే విధంగా చేస్తే తెలంగాణ నెంబర్ 1 గా డెవలప్ అవుతుంది. అంటే సార్కు ఒకవేళ మంత్రి పదవి రాగానే మన సమస్యలన్నీ మునుగోడు నియోజకవర్గ సమస్యలన్నీ తీరుతాయి అనుకుంటున్నారా? 100% తీరుతుంది, 100%. ఎందుకంటే సార్కు ఖచ్చితంగా మంత్రి పదవి రావాలని ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నారు. జనాల దృష్టిలో కూడా సార్కి మంత్రి పదవి రావాలని అనుకుంటున్నారు. చాలా మంది గుడ్ల పోయి కూడా పూజలు చేస్తున్నారు. సార్కి మంత్రి పదవి రావాలని అందరూ మొక్కున్నారు, కొందరు పూజలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా సార్కి మంత్రి పదవి ఇస్తేనే మునుగోడులో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కరిస్తుంది. మునుగోడు కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చెందుద్ది. అన్న ఉప సర్పంచ్ గారు చెప్పండి, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ వయసు ఎంత అసలు? మా వయసు 30 years. 30 years. ఎట్లా అనిపిస్తుంది ఈ చిన్న వయసులో ఉప సర్పంచ్ కావడం? అంటే ఎట్లా, అంటే సర్పంచ్ ఉప సర్పంచ్ సేమ్ కదా, ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎట్లా అనిపించడం అంటే చిన్నప్పటి నుంచి ఒక ఆశ రాజకీయంలో రావాలి. ఇది నెరవేరేది. ఊరు కొంచెం మా ఊరిని సమస్యలు చాలా ఉన్నాయి. నేను ఆ సమస్యలని ప్రజల సమక్షంలో మంచిగా తీర్చాలని, నెక్స్ట్ చిన్న అప్పుడు నేను రాజకీయంలో రాకముందే ఏ సమస్యలు ఉన్నా తండలో ఏ చిన్న విషయంలో నేను ముందు పోయేది. ఓకే, ఏం చేస్తారన్నా మీరు? నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్, రియల్ ఎస్టేటా? ఓకే. మా గ్రామ పంచాయతీలో చావున్న కొంచెం ఒక 25 కిలోల బియ్యం ఇచ్చేది. ఓ సూపర్. నెక్స్ట్ కొంచెం నూనె లాంటిది చిన్న సరుకులు ఇచ్చేది. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా ముందుకు వెళ్ళేది. తండలో ఏ సమస్యలు ఉన్నా, ఓ పిఎస్ విషయంలో అయినా, ఏ సమస్య అయినా కొంచెం ముందుకు వెళ్ళేది. ఆ విషయంలో కొంచెం రాజకీయంలో రావాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఒక గ్రామం లేదా ఒక సర్పంచ్ కావాలని అనేది ఉండే. మేము మొన్న ఆల్రెడీ సర్పంచ్ గా ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ఉప సర్పంచ్ గాని నా ఎంబడి ఉన్న కార్యకర్తలు గాని అందరము చాలా కష్టపడ్డాము. అందులో ఒక హామీ ఏమి ఇచ్చామంటే మేము ఊరికి అందరం కలిసి, అంటే నేను ఒక సర్పంచ్ గా ఏం హామీ ఇచ్చిందంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అలాంటి హామీ ఇచ్చాను నేను. ఏ ఆడబిడ్డ పెళ్ళైనా ఆ ఇంటికి 5,016 రూపాయలు నేను ఆడబిడ్డ చేతికి ఇస్తున్నాను. ఓన్లీ మీ గ్రామ పంచాయతీకి నా సొంత డబ్బుతో ఇప్పటికి 8 పెళ్లిళ్ళు జరిగినాయి. ప్రతి పెళ్లికి 5,016 ఇచ్చినాను. మీ ఇంటికి నుంచి వెళ్తుంది. 5,016 చీర అట్లాంటి ఏమన్నా పెడతారా? చీర గిట్ట ఏం పెట్టలేదు. 5,016 వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నాను. ఇంకోటి ఇంత గతం నుంచి కూడా మా తాత ముత్తాతల నుంచి కూడా మా గ్రామంలో ఒక గుడి అనేది లేదు. ఒక గుడి అనేది లేదు. అలాంటి కూడా ఏం చేయలేదు కూడా ఎవరు. నేను నా సొంత భూమిలో నుంచి 3 గుంటల భూమి ఇచ్చి నేను ఇప్పుడు ప్రజెంట్లీ ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ పిల్లరు బేస్మెంట్ లెవెల్ అయింది. గ్రామ వాళ్ళు కూడా మనిషికి కుటుంబానికి ఒక 2,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతాది మేము కూడా దాతల దగ్గర పోతున్నాము. మిగతాది మా చేతనంత వరకు మేము కూడా పెడుతున్నాము. ఆ గుడి నిర్మాణం కూడా పూర్తిగా చెయ్యాలనే ధీమతోటే ఉన్నాము అందరము. ప్లస్ ఇంకోటి, ఏ కుటుంబంలో అయితే ఇబ్బంది జరిగి వాళ్ళ కుటుంబం పెద్దోళ్ళు చనిపోతే వాళ్ళకు కూడా 5,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్లస్ ఆడపిల్ల పెళ్ళైనా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళకు 5,000, చనిపోయిన కుటుంబానికి 5,000, పెళ్ళైన కుటుంబానికి 5,016. నా సొంత డబ్బు నుంచి నేనే ఇస్తున్నా. మంచి నిర్ణయం తీసుకురన్న. అన్న చెప్పండి అన్న, ఇప్పుడున్న దాదాపుగా మీరు చిన్నప్పటి నుంచి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నారు కదా, రాజకీయాలు ఉండాలనిపిస్తుంది కదా, ఊరు బాగుపడాలంటే, యువత బాగుపడాలని. నేను ఎందుకంటే ఈ బెల్ట్ షాప్ల వల్ల మన మునుగోడు నియోజకవర్గాలు తాగి చిన్న వయసులో ఆగమైపోయి హాస్పిటల్ పడి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి సర్కార్కి వెళ్తున్నారు. అది సీఎంఆర్ఎఫ్ అన్ని చూసి బెల్ట్ షాపులు బంద్ చేసి ఈ ప్రాంతం అంతా బాగుపడాలి, ఆరోగ్య ప్రపంచం కావాలి అని చెప్పి ఆయన చెప్తున్నా. మీకు ఎటువంటి యువత ముందుకెళ్ళాలంటే మీలాగా ఇప్పుడు నీకు ఒక గోల్ ఉంది, నువ్వు నీకు సర్పంచ్గా ఉప సర్పంచ్ లేకపోతే రాజకీయాలు నేను ఏదో ఒకటి రావాలనుకున్నారు, అయ్యింది, అలా మీరు మంచిగా ఉన్నారు. అట్లా మీలాగా అందరూ అవగాహన రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు చిన్న వయసులో కొంచెం తాగడం కానీ, అవును, నెక్స్ట్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ కొంచెం విద్యా సమస్యలు చాలా తీరుస్తున్నారు కాబట్టి మా ఊర్లో గిట్ట మాకు స్కూల్ ఉంది ఆల్రెడీ స్కూల్, ప్రాథమిక పాఠశాల. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ముందు జరిగినది కాకుండా ఇప్పుడు గిట చిన్న స్థాయి నుంచి వచ్చిన పిల్లలు గిట మంచిగా చదువుకొని
మంచిగా తల్లిదండ్రుల పేర్లు తెచ్చుకోవాలని. కానీ ఎవరైనా అదే కోరుకుంటారు కదన్న. ఇప్పుడు ఒకటి నీళ్ళ సమస్య ఒకటి ఉందంట, ఆ నీళ్ళ సమస్య ఒకటి తీరితే అన్ని విధాలుగా మీకు 100% నాకు పని చేసినట్టే. అంటే అంటే మీకు ఇప్పుడు మనకు ఇప్పుడు మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి సార్కి వచ్చే క్రమంలో ఇంకా ఎట్లుంటది అన్న? మనం మునుగోడు ఇప్పటికే ఇన్ని కార్యక్రమాలు చేసింది కదా, నెక్స్ట్ ఎట్లుంటది మీ మాటలలో చెప్పాలంటే? మంచిగా తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 గా మునుగోడు అవుతుందని మా కళ. ఓకే అన్న. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి పదవి లేకున్నా చేస్తాడు, ఉన్నా చేస్తాడు. అది జనాల్లో అందరికీ సార్ మీద ఉన్న ప్రేమ, అభిమానం. అన్న మీతోడైతే ముచ్చటైతే పెట్టడానికి వచ్చిన మంచిగా మంచి మాటలు చెప్పారు. ఎందుకంటే ఇలా స్వచ్ఛందంగా సారుని చూసి గిట్ట మీరు సేవా కార్యక్రమాలు చేయడం అయితే మొదలుపెట్టినారు. మీరు మీ గ్రామానికి ఏమైనా చెప్పాలనుకుంటే ఒక్కసారి కెమెరా చూసి నమస్కారం చెప్పి అది మాట్లాడండి అన్న. నమస్తే. ఇప్పుడు మన మరిబాయి తండ గ్రామ పంచాయతీకి సబాట్ తండ, మరిబాయి తండ 2 ఊర్లు కలిసి ఒక గ్రామ పంచాయతీ. మేము ఇప్పుడైతే చేస్తున్న పనుల్లో సారుకి అండదండగా ఉండి, సారు మాకు కూడా అండదండగా ఉండి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడతాడని మేమైతే కోరుకుంటున్నాము. సారు కూడా మేము ఎప్పుడు ఎల్లకాలము సార్ ఎమ్మడే ఉంటాము. సార్ కూడా మంత్రి అయినా సార్ ఎమ్మడే, ఎమ్మెల్యే ఉన్నా సార్ ఎమ్మడే, ఏది ఉన్నా సార్ ఎమ్మడే మేము రుణపడి ఉంటాము. అంటే ఒకటి సర్పంచ్ గారు మీరు చెప్పండి, ఉప సర్పంచ్ గారు. నమస్కారం అండి, నేను మరిబాయి తండ ఉప సర్పంచ్ని. మాకు ఊర్లో చాలా సమస్యలు ఉండేయండి. మా మాజీ సర్పంచ్ కానీ, మా ప్రజెంట్లీ సర్పంచ్ కానీ, మా ఏ చిన్న సమస్య ఉన్నా మేము సార్ దగ్గరికి వెళ్ళేది. మాకు సార్ ఏది కాదనుకున్నా మాకు 90% సిసి రోడ్లు ఇచ్చాడండి. మాకు ఇట్లా కరెంట్ స్తంభాల ప్రాబ్లం ఉందన్న మాకు 100% స్తంభాలు ఇచ్చాడు. నెక్స్ట్ ఒక చిన్న సమస్య మొన్న మేము సమస్య గురించి పోతే, సార్ మాకు ఈ సమస్య ఉందంటే ఎమ్మడే అధికారులని ఫోన్ చేసి మాకు ఎమ్మడే ఆ సమస్య నుంచి ఇది చేసిందండి. నెక్స్ట్ 2,50,000 ఎమ్మడే శాంక్షన్ చేసి ఆ బోర్లు వేయించుకోవాలని మొన్ననే ఇది చేశాడు. నెక్స్ట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ గురించి, సార్ ఇట్లా ఈ పరిస్థితి అంటే 1 మంత్లో మీకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ నేను శాంక్షన్ చేస్తాను, ఖచ్చితంగా మీరు కట్టించుకోవాలని చెప్పాను. ఏ సమస్య ఉన్నా మాకు రాజగోపాల్ రెడ్డి సారు తీరుస్తున్నాడండి. ప్రజెంట్లీ ఇప్పుడు మాకు ఏ సమస్య ఉన్నా చిన్న ఏదైనా సార్ దగ్గరికి వెళ్తే సార్ ఉన్నాడనే హామీతోని మా ఊరిని మేము డెవలప్ చేసుకుంటాం. చూసిరు కదా, మరిబాయి తండ గ్రామంలోనైతే నిజంగా కొందరు ఊరి మీద బతకనికి సర్పంచ్ కావాలని చూస్తారు. అసలు వీళ్ళు సంపాదించుకున్నదంతా అంతో కొంత తన పుట్టిన ఊరుకు సొంత ఊరికి పెట్టాలని సర్పంచ్ ఉప సర్పంచ్ అయితే అనుకున్నారు. ఆయన ఉప సర్పంచ్ అయితే గతం నుంచి రాజకీయాల యువత నుంచి ఏదో ఒకటి చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తుండు. సర్పంచ్ ఇట్లా దాదాపుగా ఇవాళ ఆడబిడ్డకు ఒక 5,116 ఎవరైనా చనిపోయిన 5,116 స్వచ్ఛందంగా ఇస్తుండంటే వాళ్ళకు జీతాలే తక్కువ సర్పంచ్కి. ఎందుకంటే హైదరాబాద్కు అక్కడ ఇక్కడ తిరగడానికి కారు ఖర్చు కానీ ఆ ఖర్చులు కానీ ఎక్కువ. అయినా పర్వాలేదు, నన్ను గెలిపించిన నా ప్రజల కోసము ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా, ఇంకా ముందుగా గుడిగిట కడతా అని చెప్పి అన్నారు. దాదాపుగా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. ఒక బడి ఒకటి, ఆ వాటర్ ఒకటి వస్తే వీళ్ళ ఊరు నిజంగా ఆదర్శ గ్రామంగా అయితే తీర్చిదిద్దాయి. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సార్ వెళ్ళాక మన ఉప సర్పంచ్ చెప్పినట్టు, రాజేంద్ర అన్న చెప్పినట్టు, ఏది అడిగినా కొంతమంది అయితే తిరిగి చెప్పులు అరిగిపోతాయి, ఫోన్లు ఎత్తారు, ఏది ఉంటుంది. ఒక్కసారి ఈ మరిబాయి తండ నుంచి సారు ఉండే మునుగోడు క్యాంప్ ఆఫీస్ అయినా, హైదరాబాద్లో ఉండే ఇంటికాడికైనా పోగానే వెంటనే దేనికోసం వచ్చిర్రు, ఏం కావాలని చెప్పి ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పనులు చేసే నాయకుడు ఎవరు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఇవాళ ఏం చేస్తారు, లీడర్లు గెలవగానే తాగురి తందనాలు ఆడురి, మళ్ళీ ఎలక్షన్ రాగానే నన్ను గెలిపించురు అని అంటారు. కానీ ఆయన ఆరోగ్యం గురించి చెప్తుండు, మనం ఎట్లా ఉండాలని చెప్తుండు, ఏం పని చేసుకోవాలి, ఎప్పుడు తాగాలి అనేది అయితే చెప్తుండు. ఇటువంటి ఎమ్మెల్యే మన దొరికినందుకైతే వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు. రానున్న రోజులల్లా ఇంకా కొన్ని రోజులు అయితే మంత్రి పదవి గిట్ట వస్తుంది. మంత్రి పదవి వస్తే ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం అయితే చేస్తారు. చూసిరు కదా, వీళ్ళతో ముచ్చట అయితే ఇట్లా ఉంది. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. మళ్ళొక్కసారి అన్న ఊళ్ళోకి వెళ్ళినాక మనం ఊర్లో అందరితో తిరుగుకుంటూ వాడు తిరుగుకుంటూ ముచ్చట అయితే పెడదాం. చూసిరు కదా ముచ్చట, మరో లీడర్తో మరో సర్పంచ్తో మంచి ముచ్చట పెడదాం. ఉంటాం మరి. థ్యాంక్ యూ.